ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఉదయ కాలము తండ్రి, ఈ నూతన సంవత్సరములో మొదటి ఆదివారములోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. అలాగనే మీ దాసులను యేసువయ్య గారిని సింగపేట నుండి మా మధ్యకి మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రం. ఆదివారం చెన్నై మందిరములో ఉండాలని నీ బిడ్డను మీరు నడిపించినందుకు స్తోత్రమయ్యా. ఈ దినం ప్రభా, మాకు కావలసినటువంటి మీ పరిశుద్ధమైన ఆత్మీయత కలిగిన మాటలు ప్రభా మీరు మాకు దయచేయండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చుందా. పరిశుద్ధ గ్రంథముల నుండి, పరిశుద్ధ వేదத்திலிருந்து ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ஒரு வசனத்தை நாம் படிப்போம். 38వ కీర్తన 38ஆம் சங்கீதம் 15వ వచనం చదువుదాం. 15ஆம் వచనத்தை படிப்போம். యెహోవా, నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు. గమనించండి దేవుని బిడ్డలారా, గమనించి పారుంగల్ దేవ పిల్లలే. ఈ కీర్తన రచించినటువంటి దావీదు మహారాజు, సంగీతకారర్ దావీదు మహారాజా, ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, அவர் சொல்லுகிற வார்த்தை என்னவென்றால், యెహోవా, కర్తావే, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఉమకు కాத்திருக்கிறேன். దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు అని రాస్తూ ఉన్నాడు. కర్తరుకాக కాத்திருக்கிறார் என்று எழுதியிருக்கிறார். దేవుని బిడ్డలు, దేవ పిల్లలు దేవుని కొరకే కనిపెట్టుకొని ఉండాలి. కర్తరుకాగవే కాத்திருக்க வேண்டும். 27వ కీర్తన 14వ వచనం కూడా చదివితే, 27ஆம் సంగీతం 14ஆம் వచనத்தை படிக்கும் பொழுது, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఉదయకాలం இந்த காலை வேளையிலே ప్రియమైన దేవుని సంగమా, ప్రియமான தேவ சபையே, ప్రభు మనకిచ్చుచున్న మాట ఏమిటంటే, கர்த்தர் நமக்கு கொடுக்கிற வார்த்தை என்னவென்றால், ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి, கர்த்தருக்காக காத்திருக்க வேண்டும். ఇంకా బైబిల్లో కూడా గమనిస్తే, இன்னும் வேதத்தை கவனித்து பார்க்கும் பொழுது 31వ కీర్తన 31ஆம் సంగీతం 24వ వచనం కూడా చదివితే, 24ஆம் వచనத்தை படிக்கும் பொழுது, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, கர்த்தர் சொல்லுகிற வார்த்தை యెహోవా என்னவென்றால், కొరకు కనిపెట్టు వారలారా, கர்த்தருக்காக காத்திருக்கிறவர்களே, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. நீங்கள் எல்லாரும் திடமனதாயிருங்கள். 39వ కీర్తన 7వ వచనం కూడా చదివితే, 39:7 படிக்கும் பொழுது, ప్రభువా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. చాలు. ప్రభువా, ஆண்டவரே, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, நான் எதற்காக காத்திருப்பேன், నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. உம்மையே நான் நம்பி இருக்கிறேன். గమనించండి దేవుని బిడ్డలారా, கவனித்து பாருங்கள் தேவ பிள்ளைகளே, ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండుమని మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. கர்த்தருக்காக காத்திருக்க வேண்டும் என்கிற வார்த்தை இந்த இடத்துல நாம் பார்க்கிறோம். ఇంకా బైబిల్లో గమనించినట్లయితే, இன்னும் வேதத்தை கவனித்து பார்க்கும் பொழுது 37వ కీర్తనలో 37ஆம் సంగీతం 7వ వచనం నుండి మనం చదివితే, 7ஆம் వచనத்திலிருந்து படிக்கும் பொழுது, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లువాని చూసి వ్యసన పడకము, దుర ఆలోచనలు నెరవేర్చుకొని వాని చూసి వ్యసన పడకము, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడి చేయవారు నిర్మూలమగుదురు,
యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందరు. గమనించండి దేవుని బిడ్డలారా, கவனித்து பாருங்கள் தேவ பிள்ளைகளே. దేవుని కొరకు మౌనముగా కనిపెట్టుకుని ఉండమని రాస్తున్నాడు. கர்த்தருக்காக காத்திருக்க வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని కొరకు మనం ఎంతకెంతకు కనిపెట్టుకుంటామో, கர்த்தருக்காக எவ்வளவு நாம் காத்திருப்போமோ అంతకంతకు దీవించబడిన వారిగా ప్రభు మనల్ని మారుస్తాడు. அவ்வளவாய் ஆசீர்வதிக்கப்பட்டவனாய் கர்த்தர் நம்மை மாற்றுவார். ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, இங்க என்ன சொல்லப்படுகிறது என்றால், తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, அவருடைய வழியிலே வளர்ச்சி அடைவரனை பார்த்து எரிச்சலாகாதே. దుర ఆలోచన నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకము, கோபத்தை நெருகிறவனை பார்த்து எரிச்சலாகாதே. కోపమున మానము ఆగ్రహము విడిచిపెట్టము, கோபத்தை விட்டுவிடு, உக்கரத்தை விட்டுவிடு. వ్యసన పడకం, అది కీడికే కారణము. பொல்லாப்புக்கு செய்ய ஏதுவான எரிச்சல் உனக்கு வேண்டாம். కీడిచ్చే వారు నిర్మూలమగుదురు. பொல்லாதவர்கள் அறுப்புண்டு போவார்கள். యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. கர்த்தருக்கு காத்திருக்கிறவர்களோ பூமியை சுதந்திரித்துக் கொள்ளுவார்கள். ఉదయకాల సమయమందు இந்த காலை நேரத்தில் ప్రభు మనకు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, கர்த்தர் நமக்கு சொல்லுகிற வார்த்தை என்னவென்றால், ప్రభు కొరకు కనిపెట్టము. கர்த்தருக்காக காத்திருக்க வேண்டும். హల్లెలూయా. ஹல்லேலூயா. ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. கர்த்தருக்காக நாம் காத்திருக்க வேண்டும். దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, ఉదాహరణకు మనం గమనించినట్లయితే, உதாரணத்துக்காக நாம் கவனித்து பார்க்கும் பொழுது, కోడిగుడ్లు పొదిగేందుకు సాధారణముగా కోడిగుడ్లు పొదిగేందుకు கோழி முட்டை எதற்காக సాధారణంగా 20 నుండి 21 రోజులు పడుతుంది. சாதாரணமாக 21 நாட்கள் பிடிக்கும். అర్థమవుతున్నదా? உங்களுக்கு புரிகிறதா? కోడి గుడ్లు పొదిగేందుకు సాధారణముగా, கோழி முட்டை எதற்காக சாதாரணமாக పొదిగేది, కోడి గుడ్లు పొదిగేందుకు దేవుని బిడ్డల 20-21 రోజులు కనిపెట్టుకొని ఉంటది. 21 நாட்கள் அந்த கோழி காத்திருக்கும். 20 రోజు నుండి 20ஆம் நாள் முதல் கொண்டு గుడ్డు పై పెంకు చిన్నగా పగులుతూ ఉంటది. அந்த கோழி முட்டையுடைய மேல் ஓடு சின்னதாக உடையும். ఆ తరువాత அதற்கு பிற்பாடு కోడి పిల్ల బయటికి వస్తది. கோழி குட்டி வெளியே வரும். గమనించండి దేవుని బిడ్డలారా, கவனித்து பாருங்கள் தேவ பிள்ளைகளே. ఒక గుడ్డు పొదిగేందుకు 20-21 రోజులు పడుతుంది. ஒரு முட்டை அரை காப்பதற்கு எதற்காக என்றால் 20-21 நாட்கள் பிடிக்கும் அது வெளியே வருவது. ఆ పిల్ల గుడ్డుల నుండి బయటకు వచ్చేటకు அந்த குட்டி வெளியே வருவதற்கு, முட்டையிலிருந்து வெளியே வருவதற்கு 20-21 రోజులు కనిపెట్టుకొని ఉంటది. 20-21 நாட்கள் காத்திருக்கும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, నీవు నేను ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. நீங்களும் நானும் கர்த்தருக்காக காத்திருக்க வேண்டும். హల్లెలూయా. ஹல்லேலூயா. బైబిల్ ఏం చెబుతున్నది? வேதம் என்ன சொல்கிறது? దావీదు అంటున్నాడు, தாவீது சொல்கிறார், యెహోవా, கர்த்தாவே, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. உமக்காகவே நான் காத்திருக்கிறேன். ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. கர்த்தருக்காக நாம் காத்திருக்க வேண்டும். బైబిల్లో గమనించినట్లయితే, வேதத்தை கவனித்து பார்க்கும் பொழுது, ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని ఉండటం వలన கர்த்தருக்காக நாம் காத்திருப்பதினால் ప్రయోజనం ఏమని బైబిల్లో గమనించినట్లయితే, நன்மை என்ன என்று வேதத்திலே கவனித்து பார்க்கும் பொழுது, సామెతల గ్రంథం நீதிமொழிகள் 20వ అధ్యాయం 20ஆம் அதிகாரம் 22వ వచనం చదివితే, 22ஆம் வசனத்தை படிக்கும் பொழுது, కీడుకు ప్రతి కీడు చేసుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనము, ఆయనే నిన్ను రక్షించును. గమనించండి, கவனித்து பாருங்கள். చదివిన భాగంలో ఏమి రాయబడి ఉంది? வாசிக்கப்பட்ட வசனத்தில் என்ன కీడుకు எழுதப்பட்டிருக்கிறது? ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, தீமைக்கு சரி கட்டுவேன் என்று சொல்லாதே, యెహోవా కొరకు కనిపెట్టుకొనము, கர்த்தருக்கு காத்திரு, ఆయన నిన్ను రక్షిస్తాడు. அவர் உன்னை ரட்சிப்பார். హల్లెలూయా. ஹல்லேலூயா. నీవు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే நீங்கள் அவருக்காக காத்திருக்கும் பொழுது ప్రభువే నిన్ను రక్షిస్తాడు. கர்த்தரே உன்னை ரட்சிப்பார். శ్రమల నుండి, கஷ்டங்களிலிருந்து, బాధల నుండి, பாரங்களிலிருந்து, వేదనల నుండి, వేదనயிలిருந்து, సమస్త కార్యముల నుండి எல்லா காரியங்களிலிருந்து ఆయనే నిన్ను రక్షిస్తాడు. அவரே உன்னை ரட்சிப்பார். హల్లెలూయా. ஹல்லேலூயா. ఆయన నిన్ను రక్షిస్తాడే దేవుని బిడ్డ. அவரே உன்னை ரட்சிப்பார் தேவ பிள்ளை.
பிள்ளைகளே, ప్రభువుకు ఒక పేరు పెట్టబడి ఉన్నది, கர்த்தருக்கு ஒரு பெயர் வைக்கப்பட்டிருக்கிறது. లోక రక్షకుడు. உலக ரட்சகர், లోక రక్షకుడు உலக ரட்சகர். ఇశ్రాయేలు ప్రజలను இஸ்ரவேல் ஜனங்களை ఐగుప్తు దేశముల నుండి எகிப்து தேசத்திலிருந்து వారిని రక్షించిన దేవుడు அவர்களை ரட்சித்த தேவன் నిన్ను కూడా రక్షించుటకు సమర్థుడు. உன்னையும் ரட்சிக்க அவர் வல்லவராயிருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. దానియేలును సింహం బోలో నుండి రక్షించిన దేవుడు, தானியேலை சிங்கத்தின் குகையிலிருந்து ரட்சித்த தேவன், షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని అగ్ని గుండముల నుండి రక్షించిన దేవుడు, சாத்ராக், மேஷக், அபேத்நேகோ என்பவர்களை அக்கினி குகையிலிருந்து ரட்சித்த தேவன் మనలను కూడా అన్ని విషయముల నుండి ఆయనే రక్షిస్తాడు. நம்மையும் எல்லா காரியத்திலிருந்தும் அவர் ரட்சிக்க வல்லவராயிருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. 2025 సంవత్సరాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 2025 ஆண்டை நினைவு கூறுங்கள். మనకొచ్చిన శ్రమలను బట్టి, நமக்கு வந்த கஷ்டங்களின் நிமித்தம், మనకొచ్చిన వేదనని బట్టి நமக்கு வந்த வேதனை நிமித்தம் 2025 సంవత్సరములో మన జీవితం ముగించబడి ఉండాలి. 2025 ஆண்டிற்குள் நம்முடைய வாழ்க்கை முடிந்திருக்க வேண்டும். కానీ 2026 సంవత్సరములకు దేవుడు నిన్ను నన్ను తీసుకొచ్చాడంటే இந்த 2026 ஆண்டிற்குள்ளாக கர்த்தர் உன்னையும் என்னையும் கொண்டு வந்திருக்கிறார். ఆయన మనలను రక్షించాడు. அவர் நம்மை ரட்சித்தார். దేవుని స్తోత్రాలు చెప్పండి. தேவனுக்கு ஸ்தோத்திரங்களை చెప్పలు சொல்லுங்கள். కొట్టి దేవుని మహిమ పరచండి. கரங்களை தட்டி தேவனுக்கு மகிமை செலுத்துங்கள். హల్లెలూయా. ஹல்லேலூயா. ఎంతో మందిని బైబిల్లో చూస్తాం. எத்தனையோ பேரை வேதத்திலே பார்க்கிறோம். రక్షించాడు. ரட்சித்தார். దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, ఒక దినం యేసు ప్రభు శిష్యులు ఓడలో ప్రయాణమవుతున్నప్పుడు ஒரு நாள் இயேசு கிறிஸ்துவின் சீடர்கள் கப்பலிலே பயணம் செய்யும் பொழுது నడి సముద్రములకు వెళ్ళారు. நடுக்கரையிலே சென்றார்கள். తుఫాను లేచింది సముద్రములో, புயல் வந்தது, గాలి తుఫాను వచ్చినది, காற்று புயல் வந்தது. సముద్రములో ఓడ అటు ఇటు తులుతూ ఉంది. சமுத்திரத்தில் அந்த கப்பல் அங்கும் இங்குமாய் சுற்றி திரிகிறது. యేసు ప్రభు ఆ యొక్క ఓడ అడుగు భాగములో పడుకొని ఉన్నాడు. இயேசு கிறிஸ்து அந்த கப்பலின் அடிப்பகுதியிலே படுத்திருக்கிறார். యేసు ప్రభు శిష్యులు వచ్చి యేసు ప్రభుతో చెబుతున్నారు, இயேசு கிறிஸ்துவின் சீஷர்கள் வந்து இயேசுவினிடத்தில் சொல்கிறார்கள், మేము ఈ సముద్రములో మేము మరణించబోతున్నాం. நாங்கள் இந்த சமுத்திரத்தில் மரிக்க போகிறோம் ஐயா. గాలి తుఫాను లేచి ఉన్నది, காற்று புயல் வீசுகிறது ஐயா. ఓడ అటు ఇటు తులుతూ ఉన్నది. கப்பல் அங்கும் இங்குமாய் சுற்றி திரிகிறது. అప్పుడు యేసు ప్రభు పైకి లేచి వచ్చి, அப்போ இயேசு கிறிஸ்து மேலே எழுந்து வந்து, ఎంతవరకు నేను మీతో కూడా ఉందనో எது வரைக்கும் நான் உங்களோடு கூட இருப்பேன். మీరు అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాసులుగా ఉండండి நீங்கள் அவிசுவாசியா இராமல் விசுவாசியா இருங்கள் అని చెప్పి என்று சொல்லி సముద్రమును గాలిని గద్దించినప్పుడు சமுத்திரத்தை அலட்டும் பொழுது ఆ సముద్రములో గాలి అణిగినది, அந்த சமுத்திரத்திலே காற்று அமைதியாய், అణిగినది, புயல் அமைதியாய், ఓడ ఒడ్డుకు చేరినది. கரை சேர்ந்தது அந்த கப்பல். గమనించండి దేవుని బిడ్డ, கவனித்து பாருங்க தேவ பிள்ளைகளே, ఆయన అన్ని విషయముల నుండి రక్షించే దేవుడు ఆయనే. அவர் எல்லா காரியத்திலிருந்து ரட்சிக்கிற தேவன் அவர் ஒருவர் மாத்திரமே. శ్రమలో నుండి, கஷ்டங்களிலிருந்து, బాధల నుండి, பாரங்களிலிருந்து, వేదల నుండి, வேதனையிலிருந்து, సమస్యల నుండి, సమస్త కార్యముల నుండి రక్షించే దేవుడు ఆయన ఒక్కడే. எல்லா விதமான காரியங்களிலிருந்து ரட்சிக்கிற தேவன் அவர் ஒருவர் மாத்திரமே. హల్లెలూయా. హల్లెలూయా. అగ్నిల నుండి ఆయన రక్షించుటకు సమర్థుడు ఆయన. அக்கினியிலிருந்து ரட்சிப்பதற்கு அவர் வல்லவர். ప్రియ సంగమా, பிரியமான சபையே, ఈ ఉదయకాల సమయం இந்த காலை நேரத்திலே ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే நீங்கள் அவருக்காக காத்திருக்கும் பொழுது ఆయనే నిన్ను రక్షిస్తాడు. அவரே உங்களை ரட்சிப்பார். హల్లెలూయా. హల్లెలూయా. 121వ కీర్తనలో చదివితే 121 సంగీతத்தை படிக்கும் பொழுது, 3వ వచనము నుండి మనం చదివినప్పుడు 3వ வசனத்திலிருந்து படிக்கும் பொழுது, ఆయన నీ పాదం తొట్టెలనియడు, నిన్ను కాపాడవాడు కొనకుడు, ఇశ్రాయేలులను కాపాడవాడు కొనకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడవాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడను, ఆయన నీ ప్రాణమును కాపాడను, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే నిన్ను కాపాడుతాడు. அவரே உன்னை காப்பாற்றுவார். ఇంకా బైబిల్లో గమనించినట్లయితే இந்த வேதத்தை கவனித்து பார்க்கும்
பார்க்கும் பொழுது 91వ కీర్తన 91ஆம் சங்கீதம் 3వ వచనం నుండి మనం చదివినప్పుడు వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పారిచే రోగమునకైనను నీవు భయపడకుందవు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, బైబిల్ ఏం చెబుతున్నది? வேதம் என்ன சொல்கிறது? ఆయనే నిన్ను రక్షిస్తాడు. அவரே உன்னை ரட்சிப்பார். హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే నిన్ను రక్షించే దేవుడు. அவரே உன்னை ரட்சிக்கிற தேவன். దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, ఆయన నిన్ను విడిపిస్తాడు. அவரே உன்னை விடுவிப்பார். మనం చదివిన వాక్య భాగములో గమనించినప్పుడు நாம் வாசித்த வேதத்தை கவனித்து பார்க்கும்போது చీకటిలో సంచరించు తెగులునకైనను இரவில் உண்டாகும் பயங்கரத்துக்கும் మధ్యాహ్నమందు పాడేచే రోగమునకైనను உண்டாக்கும் கொள்ளை நோய்க்கும் నీవు భయపడకుండా நீ பயப்பட வேண்டாம். నీకు ఏ అపాయమి రాదు, உனக்கு எந்த ஒரு ఏ ஆபத்தும் తెగులు నీ நேரிடாது. గుడారమును సమీపించదు. எந்த ஒரு வாதையும் உன் கூடாரத்தை அணுகாது. ఆయన కొరకును కనిపెట్టుకొని ఉండు. அவருக்காக நீங்கள் காத்திருக்க வேண்டும். ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే அவருக்காக நாம் காத்திருக்கும் பொழுது ఆయనే మనలను రక్షిస్తాడు. அவரே நம்மை ரட்சிப்பார். ఎటువంటి మంత్రము, எப்படிப்பட்ட ఎటువంటి శాతముడు எவ்விதமான మనల్ని ఏమి చేయలేవు. நம்மை ஒன்றும் செய்யாது. హల్లెలూయా. హల్లెలూయా. మనకు విరోధముగా ఎటువంటి నిందలు అవమానాలు వచ్చినా நமக்கு விரோதமாக எப்பேற்பட்ட நிந்தையும் அவமானம் ஏற்பட்டாலும் మనం దేవుని కొరకు కనిపెట్టుకునే వారమైతే நாம் தேவனுக்காக காத்திருக்கிறவர்களாய் ఏమి இருப்போமானால் కూడా మన మీద దేవుని అధికారం తీసుకోలేవు. அவை எவையும் நம்ம மேல அதிகாரம் எடுத்துக்கொள்ளாது. హల్లెలూయా. హల్లెలూయా. పగలులో నీకు మేఘ స్తంభముగా ఉంటాడు, பகலிலே உனக்கு மேகஸ்தம்பமாய் రాత్రులు இருப்பார். నీకు అగ్ని స్తంభముగా ఉంటాడు. இரவிலே உனக்கு அக்னி ஸ்தம்பமாய் இருப்பார். ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. அவரே உன்னை கரம் பிடித்து நடத்துவார். హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సంగమా, பிரியமான சபையே, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు. நீங்கள் தேவனுக்காய் காத்திருக்க வேண்டும். ఇంకా బైబిల్లో మనం గమనించినట్లయితే இன்னும் வேதத்தை நாம் கவனித்து பார்க்கும் பொழுது 107వ కీర్తన 107ஆம் சங்கீதம் మనం గమనించినట్లయితే நாம் கவனித்து பார்ப்போமானால் దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, 6వ వచనం చూడండి. 6ஆம் வசனத்தை వారు படித்து, కష్టకాలమందు தங்கள் லாபத்திலே యెహోవాకు మొరపెట్టిరి, கர்த்தரை நோக்கி ఆయన கூப்பிட்டார்கள். వారి ఆపదల నుండి వారిని విడిపించెను. அவர்கள் இக்கட்டுகளில் இருந்து கர்த்தர் அவர்களை விடுவித்தார். 19వ వచనములో 19ஆம் வசனத்தில் కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, தங்கள் லாபத்திலே கர்த்தரை நோக்கி ఆయన கூப்பிட்டார்கள். వారి ఆపదల నుండి వారిని విడిపించెను. அவர்கள் இக்கட்டுகளுக்கு அவர்களை நீங்களாக்கி కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ஆபத்திலே கர்த்தரை நோக்கி ఆయన వారి கூப்பிட்டார்கள். ఆపదల నుండి వారిని విడిపించెను. அவர்கள் இக்கட்டிலிருந்து கர்த்தர் அவர்களை వారి விடுவித்தார். కట్లను తెంపివేసి அவர்கள் కట్టుகளை கட்டவிழ்த்து చీకటిల నుండి இருளிலிருந்து మరణంధకారముల నుండి நரகத்திலிருந்து వారిని రప్పించెను. அவர்களை எழுப்பினார். హల్లెలూయా. హల్లెలూయా. నీవు నేను ఆరాధించే ప్రభు ఎలాంటి వారంటే நீங்களும் நானும் ஆராதிக்கிற தேவன் எப்படிப்பட்டவர் என்றால், ఆయనే రక్షించే ప్రభు. அவரே ரட்சிக்கிற தேவன். హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే మనల్ని రక్షించే దేవుడు, அவரே நம்மை ரட்சிக்கிற தேவன். ఆయనే మనల్ని విడిపించే దేవుడు. அவரே நம்மை விடுவிக்கிற தேவன். ప్రియా దేవుని బిడ్డ, பிரியமான தேவ பிள்ளைகளே, ఈ ఉదయకాల సమయం இந்த காலை நேரத்திலே నీవు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. நீங்கள் அவருக்காக காத்திருக்க வேண்டும். ఏ సమయంలో எந்த நேரத்திலே ఏ విధముగా నిన్ను రక్షించాలో எவ்விதமாக உன்னை ரட்சிக்க வேண்டுமோ ఆయనే రక్షిస్తాడు. அவரே உன்னை ரட்சிப்பார். హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల ముందుగా சில வருடங்களுக்கு முன்பாக ఒక చిన్న కథనే విన్నా. ஒரு சிறிய கதையை நான் கேட்டேன். ఇద్దరు ఫ్రెండ్స్లు ఉన్నారు. 2 நண்பர்கள் இருந்தார்கள். ఇద్దరు ఫ్రెండ్స్లు బిజినెస్ కలిసి ప్రారంభించారు. 2 நண்பர்கள் பிசினஸ் கலந்து செய்தார்கள்.
అంటే క్రైస్తవుడు హిందువుడు கிறிஸ்தவன் ஒரு இந்து மதத்தை சேர்ந்தவன். ఇద్దరు కలుసుకొని బిజినెస్ ప్రారంభించారు. இருவரும் சேர்ந்து பிசினஸை ஸ்டார்ட் செய்தார்கள். ఈ క్రైస్తవుడేమో ప్రార్థన వాక్యం అని చెబుతూ ఉంటారు. இந்த கிறிஸ்தவன் என்னமோ ஜெபம் பரிசுத்த வேதம் என்று ఈ சொல்வான். హైందవుడేమో இந்த இந்து மதத்தை சேர்ந்தவன் మంత్రాలు అంటాడు, மந்திரங்கள் என்று சொல்வான், పూజలు అంటూ ఉంటాడు. பூஜைகள் என்று சொல்லுவான். ఇద్దరు కలుసుకొని இரண்டு பேரும் சேர்ந்து బిజినెస్ ప్రారంభించారు. பிசினஸை ஆரம்பித்தார்கள். బిజినెస్ లో అభివృద్ధి జరిగినది. பிசினஸ்ல வளர்ச்சி ஏற்பட்டது. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసాయి. இரண்டு பேரிடத்துல மன கஷ்டங்கள் வந்தது. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసాయి. இரண்டு பேரிடத்துல மன கஷ்டங்கள் வந்தது. దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, ఆ హైందవుడు ఏం చేశాడంటే இந்து மதத்தான் என்ன செய்தான் என்று பார்க்கும் பொழுது క్రైస్తవుని మీద పసిగట్టాడు. கிறிஸ்தவன் மீது பழி வாங்கினான். ఎలాగైనా எப்படியாகிலும் ఇతను కూల్చేయాలి, இவன் அடிக்க வேண்டும். ఇతను కూల్చేయాలి, కూల్చేయాలి. అడిక్కడు కాదు, కూల్చేయాలి, அழிக்க வேண்டும், అழிక్క வேண்டும் அழிக்க வேண்டும் అని దేవుని బిడ్డలారా என்று ఆలోచన చేశాడు. ஆலோசனை பண்ணினான். ఏ విధముగా చేస్తే ఇతడు కూలిపోతాడు, எவ்விதமாக செய்தால் இவன் அழிந்து விடுவான் ఆలోచన చేస్తే என்று ஆலோசனை செய்து ఒక ఆలోచన వచ్చినది. ஒரு ஆலோசனை வந்து మంత్రం చేస్తే மந்திரம் செய்தால் ఆ మంత్రం ద్వారా அந்த மந்திரம் மூலமாக రోగస్తుడైపోయి வியாதியஸ்தனாகி అలాగని కూలిపోతాడు. அப்படியே அழிந்து விடுவான். అతడు బిజినెస్ కూలిపోతది, அவன் பிசினஸ் అతని இழந்து விடும், కుటుంబం కూలిపోతుంది அவனோட అనుకున్నాడు. குடும்பம் இழந்து விடும். మంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. மந்திரவாதியிடம் சென்றான். అయ్యా, నేను ఒకరి దగ్గర విరోధులైపోయినాను. ஐயா, நான் ஒரு இடத்தில் விரோதமாகி விட்டேன். నా విరోధస్తుని ఎలాగైనా కూల్చివేయాలి, என் விரோதம் எப்படி ஆகிலும் நான் அழித்து నువ్వు விட வேண்டும். మంత్రం చేయాలని చెప్పి நீங்கள் மந்திரம் செய்ய வேண்டும் என்று சொன்னான். ఆ మంత్రవాది డబ్బు తీసుకొని அந்த மந்திரவாதி பணம் வாங்கி கொண்டு మంత్రం చేస్తున్నాడు. மந்திரம் செய்கிறான். మంత్రం చేసి மந்திரம் ఒక செய்து కుట్టి పిశాచిని పంపిస్తున్నాడు. ஒரு குட்டி பிசாசை அவனிடத்தில் அனுப்புகிறார்கள். అతడు ప్రార్థన పరుడు, அவன் ஜெப வீரன், వాక్యం ధ్యానించేవాడు, வசனத்தை தியானம் ప్రభు செய்கிறவன், పైన గట్టి నమ్మకము కలిగిన వాడు. கர்த்தர் மேல உறுதியான நம்பிக்கை வைக்கிறவன். ఈ హైందవుడు మంత్రవాది ద్వారా இந்த இந்து మంత్రం చేసి இந்த இந்து மந்திரவாதி மூலமாக மந்திரம் ఒక செய்து కుట్టి పిశాచిని తన ఇంటికి ஒரு పంపిస్తున్నాడు. குட்டி பிசாசை அவன் வீட்டிற்கு அனுப்புகிறார்கள். ఆ కుట్టి పిశాచి அந்த குட்டி பிசாசு ఇంటి కాంపౌండ్ దగ్గరికి వెళ్ళినది. வீட்டு காம்பவுண்ட் இடத்துல சென்றது. కాంపౌండ్ దగ్గరికి వెళ్ళినది, காம்பவுண்ட் இடத்துல சென்றது. లోపలికి వెళ్ళుటకు అవకాశం దొరకలేదు. உள்ளே போகிறதற்கு அதற்கு வாய்ப்பு கிடைக்கவில்லை. కారణం ఏమిటంటే காரணம் என்னவென்றால் అతని ఇంటి చుట్టూ అగ్ని ఉన్నదంట. அவன் வீட்டை சுற்றிலும் அக்கினி இருந்தது. అతని ఇంటి చుట్టూ దేవుని మహిమ ఉన్నదంట. அவன் வீட்டை சுற்றிலும் தேவனுடைய மகிமை இருந்தது. ఆ కుట్టి పిశాచి మరలా మాంత్రికుడి దగ్గరికి వచ్చింది. அந்த குட்டி பிசாசு திரும்பவும் மந்திரவாதியின் இடத்தில் வந்தது. అయ్యా, ஐயா, నువ్వు నన్ను పంపించావు, நீங்கள் என்ன அனுப்பினீர்கள். నేను అతని ఇంటికి ఆ కాంపౌండ్ లోకి వెళ్ళలేకపోతున్నా. அவனுடைய வீட்டு காம்பவுண்டுக்குள்ளாக என்னால செல்ல முடியவில்லை. ఏమని మాంత్రికుడు అడిగితే என்னவென்று மந்திரவாதியினர் கேட்டால் ఆ కుట్టి పిశాచి చెప్పినది, அந்த குட்டி பிசாசு சொல்கிறாள், ఆ ఇంటి చుట్టూ అగ్ని కంచె ఉంది, அந்த வீட்டை சுற்றிலும் அக்கினி అగ్ని மதில் ఉంది, அக்கினி నేను இருக்கிறது, వెళ్ళను అని நான் చెప్పి. போக மாட்டேன், మరొకసారి పో. மற்றொரு ముறை పో. ఈసారి మరలా కుట్టి పిశాచి వచ్చినది. இந்த தடவையும் அந்த குட்டி பிசாசு அவனிடத்தில் வந்தது. కాంపౌండ్ అక్కడ ఎంతో దూరములోనే అగ్ని మండుతూ ఉందంట. காம்பவுண்ட் இருக்கிற கொஞ்ச தூரத்திலே அக்கினி பற்றி எரிகிறது. అగ్నికి తట్టుకోలేక அந்த அக்கினி தாழ ఆ முடியாமல் పిశాచి వెళ్ళిపోయిందంట. அந்த பிசாசு ஓடி మాంత్రికుడి దగ్గర చెబుతుంది, மந்திரவாதி ఇదిగో నేను పోను ఇంకా. இதோ நான் இனி போக కాంపౌండ్ மாட்டேன். దగ్గరికి పోయినప్పుడు అగ్ని మండింది. காம்பவுண்ட் இடத்தில் செல்லும் ఇప్పుడు ఆ కాంపౌండ్ దగ్గరికి పోకముందే మండుతా ఉంది అక్కడ. காம்பவுண்ட் இடத்தில் నేను వెళ్ళను அக்கினி అంటే. இருந்தது. நான் నేను போக மாட்டேன். వెళ్ళను. நான் போக ఆ மாட்டேன். మాంత్రికుడు అన్నాడు, அந்த மந்திரவாதி ఒక్కసారి పో. இந்த ஒரு தடவை போ. ఆ కుట్టి పిశాచి చెప్పిందంట, அந்த குட்டி பிசாசு சொன்னதாம், ఈసారి నువ్వు నన్ను పంపిస్తే இந்த தடவை என்ன నేను அனுப்பினான், నిన్నే చంపేస్తాను. நான் உன்னையே சாகடித்து விடுவேன். ఆ తర్వాత அதற்கு பிற்பாடு మంత్రం చేయిపోయి వచ్చినటువంటి ఆయన వచ్చాడు. மந்திரம் செய்யுங்கள் என்று சொன்னவர் வந்தார். ఇంకా ఏం కాలేదు ఆయనకి, ఆయన ఇంకా కూలిపోలేదు ఏంది అని అడిగితే இன்னும் அவர் அழியவில்லை, என்ன ஆனது என்று கேட்கிறார். ఆ మాంత్రికుడు చెప్పాడంట, அந்த மந்திரவாதி சொன்னார், అతని కాంపౌండ్ చుట్టూ అగ్ని ఉందయ్యా, அவர் காம்பவுண்டை சுற்றிலும் அக்கினி இருக்கிறது, అగ్ని ఉంది, அக்கினி இருக்கிறது, దేవుని మహిమ ఉంది, கர்த்தருடைய மகிமை నేను இருக்கிறது. కుట్టి పిశాచిని పంపించాను, குட்டி பிசாசை ఆ அனுப்பினார். అగ్ని ఆ మహిమను చూసి వచ్చేసింది, அந்த அக்கினி ఇక மகிமையை నేను பார்த்து వెళ్ళను అంటున్నది. இனி நான் செல்ல மாட்டேன் என்று சொல்கிறார். అప్పుడు ఆ அப்பொழுது మంత్రం చేపించినటువంటి ఆయన அந்த மந்திரம் செய்ய சொன்ன அந்த நபர்
గమనించండి దేవుని బిడ్డలారా, கவனித்து பாருங்கள் தேவ பிள்ளைகளே. మంత్రములోనే నేను మహిమ ఉన్నది అనుకున్నాను, மந்திரத்திலே மகிமை இருக்கிறது என்று కానీ நினைத்தேன். అతని చుట్టూ అగ్ని మహిమ ఉంది. అదే నిజమైన మహిమని తెలుసుకున్నాను. அவரிடத்தில் அக்கினி மகிமை இருக்கிறது, அதுவே உண்மை என்று நினைத்துக் ఆ கொண்டார். దినం అతడు తీర్మానం அந்த చేసుకున్నాడు, நாள் அவர் தீர்மானம் செய்து నేను கொண்டார், కూడా ప్రభు బిడ్డగా మారిపోయాను. நானும் கர்த்தருடைய பிள்ளையாக மாறிவிடுவேன். గమనించండి దేవుని బిడ్డ, கவனித்து பாருங்கள் தேவ అతడు பிள்ளைகளே. మారు మనసు పొంది அவன் மனம் திரும்பி ప్రభు బిడ్డగా మారిపోయాడు. கர்த்தருடைய பிள்ளையாக ఈ மாறிவிட்டான். ఉదయకాల సమయం இந்த காலை நேரத்திலே ఏమైనా దేవుని பிரியமான బిడ్డ, தேவ பிள்ளைகளே, బైబిల్ ఏం చెబుతున్నా, வேதம் என்ன சொல்கிறது? ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే அவருக்காக நாம் காத்திருக்கிறோம். ఆయనే మనలను రక్షిస్తాడు. அவரே நம்மை ரட்சிப்பார். హల్లెలూయా. ஹalleluya. రెండవదిగా இரண்டாவதாக బైబిల్లో గమనించినట్లయితే வேதத்தை கவனித்து యెషయా பார்க்கும்போது గ్రంథం ஏசாயா புத்தகம் 40వ అధ్యాయం 40ஆம் அதிகாரம் 31వ వచనం చదివితే, 31ஆம் வசனத்தை படிக்கும் பொழுது యెషయా గ్రంథం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుదురు. చాలు, ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, இங்கே கவனித்து பாருங்கள் தேவ பிள்ளைகளே. యెషయా గ్రంథం 40వ అధ్యాయములో ஏசாயா புத்தகம் 40ஆம் அதிகாரம் 31వ వచనములో 31ஆம் வசனத்திலே యెహోవా కొరకు కనిపెట్టే వారికి கர்த்தருக்காக காத்திருக்கிறவர்களுக்கு నూతన బలమును దేవుడిస్తాడు, புது பலனை கர்த்தர் கொடுப்பார். వారు పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుతారని రాస్తారు. அவர்கள் கடுகுகளை போல செட்டைகளை எடுத்து எழும்புவார்கள். హల్లెలూయా. ஹalleluya. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, బైబిల్ ఏం చెబుతున్నది? வேதம் என்ன சொல்கிறது? వృద్ధులు యవన వలె బలము ధరిస్తారు. வயதானவர்கள் வாலிபர்களை போல பலனை எடுப்பார்கள். హల్లెలూయా. ஹalleluya. యెహోవా కొరకు ఎవరైతే கர்த்தருக்காக யார் ఎదురు చూస్తారో, காத்திருப்பார்களோ, కనిపెట్టుకొని ఉంటారో, காத்திருப்பார்களோ, వారు నూతన బలము పొందుతారు. அவர்கள் புது பலன் அடைவார்கள். వారు సమస్యలరు, அவர்கள் சோர்ந்து போக மாட்டார்கள். శక్తిహీనులుగా ఉండరు, அவர்கள் சக்தி இல்லாதவர்களாய் వారు இருக்க மாட்டார்கள். బలాభివృద్ధి కలిగిన వారుగా ఉంటారు. அவர்கள் பலனுள்ளவர்களாய் இருப்பார்கள். హల్లెలూయా. ஹalleluya. ఈ నూతన సంవత్సరములో புது ஆண்டிலே నీకు నూతన బలమును దేవుడు అనుగ్రహిస్తాడు. புது பலனை கர்த்தர் அனுக்கிரகம் నువ్వు பண்ணுவார். ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. நீங்கள் அவருக்காக காத்திருங்கள். బైబిల్లో గమనించినట్లయితే வேதத்தை கவனித்து பார்க்கும் 103వ కీర్తనలో 103ஆம் சங்கீதம் 5వ వచనం గమనించినట్లయితే, 5ஆம் வசனத்தை கவனித்து பார்க்கும் பொழுது పక్షిరాజు యవ్వన వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు கழுங்குக்கு சமானமாய் உன் வயது திரும்ப வாழ வயது போல మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. நன்மையினால் உன் வாயை திருப்தி ஆக்குகிறார். హల్లెలూయా. హల్లెలూయా. పక్షిరాజు యవ్వన వలె నీ యవ్వనము క్రొత్త తగుచుండినట్లు கழுகுகளை சமானமாய் உன் வயது திரும்ப வாழ మేలుతో வயது నీ போல ஆக்குகிறார். హృదయమును తృప్తి పరచుచున్నాడు. நன்மையினால் உன் வாயை திருப்தி ஆக்குகிறார். ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ ఈ பிள்ளைகளே, నూతన సంవత్సరంలో నీకు నూతనమైన బలమును దేవుడు అనుగ్రహిస్తాడు. புது ஆண்டிலே கர்த்தர் உனக்கு புது பலனை கொடுப்பார். హల్లెలూయా. ஹalleluya. గమనించండి దేవుని బిడ్డలారా, கவனித்து பாருங்க தேவ பிள்ளைகளே. 107వ కీర్తన 107ஆம் சங்கீதம் 9వ వచనములో 9ஆம் వచనத்திலே ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, దవనముల ఆత్మవే తృప్తి ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడని రాస్తున్నాడు. పశువుల ఆత్మవే నన్మయాన திருப்தி ஆக்குகிறார். గమనించండి దేవుని బిడ్డలారా, கவனித்து பாருங்க தேவ பிள்ளைகளே. నూతనమైన బలమును దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. புது பலனை கர்த்தர் உனக்கு அனுக்கிரகம் ఆయన பண்ணுகிறார். కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు அவருக்காக நீங்கள் காத்திருக்கும் பொழுது నూతన బలమును దేవుడు నీకు ఇస్తాడు. புது பலனை கர்த்தர் உங்களுக்கு கொடுப்பார். పక్షిరాజు యవ్వనం వలె నువ్వు బలవంతుడిగా ఉంటావు. கழுகுகளை போல வாலிப பையனை போல బైబిల్లో இருப்பீர்கள். గమనించినట్లయితే வேதத்தை கவனித்து మోసే பாருங்கள். 120 సంవత్సరాలు బ్రతికాడు. மோசே 120 வருடங்கள் అతడు வாழ்ந்தார். కనుదృష్టి మందము కాలేదు, அவன் கண் பார்வை மந்தமாகவில்லை. అతను బలము కృంగిపోలేదు. அவனில் பலன் குறுகவில்லை. காரணம் என்ன? మోసే దేవుని కొరకు ఎదురు చేసేవాడుగా ఉన్నాడు. மோசே கர்த்தருக்காக காத்திருக்கிறவனாய் దేవుని இருக்கிறான். మీద ఆధారపడేవాడుగా ఉన్నాడు. கர்த்தர் மேலே ஆதாரப்படுகிறவனாய் దేవుని இருக்கிறான். కొరకు జీవించేవాడుగా ఉన్నాడు. கர்த்தருக்காய் வாழ்கிறவனாய் இருக்கிறான். ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, మోసకి ఇచ్చినటువంటి బలం மோசேக்கு கொடுத்த பலன் ప్రభు నీకు ఇచ్చునుగాక. கர்த்தர் உனக்கு கொடுப்பாராக. హల్లెలూయా. హల్లెలూయా. అలా బైబిల్ గమనించినట్లయితే இப்படியாக வேதத்தை கவனித்து பாருங்கள். యెహోవా కొరకు கர்த்தருக்காக
என்பதற்காக ఆయన తట్టు ఎవరైతే చూస్తారో அவர் பக்கமாய் யார் பார்ப்பார்களோ వారి ముఖములో ఎన్నడూ సిగ్గుపడవని அவர்கள் రాయబడి ఉంది. முகங்கள் ஒருபோதும் வெட்கப்பட்டு போவதில்லை. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవ పిల్లகளே, ఆయనే నీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు. அவரே உனக்கு புது பலனை அனுக்கிரகம் பண்ணுவார். బైబిల్లో గమనించినట్లయితే இன்னும் மேலத்தை கவனித்து பார்க்கும் பொழுது 146వ కీర్తనలు 146ஆம் சங்கீதம் 6వ వచనం చదివినట్లయితే 6ஆம் வசனத்தை படிக்கும் பொழுது ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. హల్లెలూయా. బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండును ఆదరించేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, கவனித்து பாருங்க தேவ ఆయనే பிள்ளைகளே, నూతన బలము నీకు ఇస్తాడు. அவரே புது பலனை உனக்கு கொடுப்பார். ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవ పిల్లகளே, ఉదయకాల సమయం இந்த காலை நேரத்திலே ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, யார் அவருக்காக ఎవరైతే ఆయన எதிர்பார்ப்பார்களோ, కొరకు కనిపెట్టుకుని யார் ఉంటారో அவருக்காக காத்திருப்பார்களோ వారికి నూతన బలమును దేవుడిస్తాడు. அவர்களுக்கு கர்த்தர் புது பலனை கொடுப்பார். హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినది. எசேக்கியாவுக்கு மரணத்துக்கு ஏதுவான வியாதி வந்தது. యెషయా భక్తుడు వచ్చి చెబుతున్నాడు, ஏசாயா பக்தன் வந்து சொல்கிறான், హిజ్కియాను మరణిస్తావు, எசேக்கியா நீ மரிக்க నీ ఇల్లు போகிறாய், చక్క పెట్టుకోమని చెబుతున్నాడు. உன் வீடை ஒழுங்குபடுத்திக்கொள். హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. எசேக்கியா சோர்வரமாய் திரும்பி ஜெபம் செய்கிறான். 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. 15 வருடங்கள் ஆயுஷ் நாட்களை கூட்டி கொடுத்தார். నూతన బలమును దేవుడు అతనికి ఇచ్చాడు. புது பலனை கர்த்தர் அவருக்கு கொடுத்தார். హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే మరణిస్తారని చెప్పబడిన మాట அப்பொழுது மரணிப்பார் என்று గోడ சொல்லப்பட்ட తట్టు வார்த்தை. తిరిగి కన్నీరు కార్చి ప్రభు వైపు చూశాడు. சுவர்புறமாய் திரும்பி கண்ணீர் விட்டு ஜெபம் செய்தான். ప్రభు అతని కన్నీటి ప్రార్థన ఆలకించాడు. கர்த்தர் அவர் கண்ணீரின் ஜெபத்தை கேட்டார். అతనికి నూతన బలం ఇచ్చాడు. அவருக்கு புது பலனை கொடுத்தார். ఆయుష్కాలం పొడిగించబడినది. ஆயுஷ் வருஷங்கள் அதிகமானது. రాజ్యాన్ని పరిపాలించే భాగ్యాన్ని పొందుకున్నాడు. ராஜ்யத்தை ஆளுகிற பாக்கியத்தை பெற்றுக்கொண்டார். ఈ నూతన సంవత్సరములో இந்த புது ஆண்டிலே నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. நீங்கள் அவருக்காக காத்திருங்கள். ఆయనే నూతన బలమునిస్తాడు. அவரே உங்களுக்கு புது பலனை கொடுப்பார். హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డల, கவனித்து பாருங்க தேவ பிள்ளைகளே, బైబిల్ ఏం చెబుతున్నది? வேதம் என்ன నీ சொல்கிறது? ఆత్మ బలం పొందాలి. உன் ஆத்துமா பலன் அடைய నీ வேண்டும். ఆత్మ బలం పొందినట్లయితే உன் ஆத்துமா பலன் அடையும் பொழுது అన్ని విషయములో నువ్వు వర్ధిల్లుతావు. எல்லா காரியத்திலும் பலன் அடைவாய். ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. கடைசியாக ஒரு வார்த்தை சொல்லி முடிக்கிறேன். మూడవదిగా மூன்றாவதாக యెహోవా వరకు కనిపెట్టుట వలన கர்த்தருக்காக காத்திருக்கும் ప్రయోజనం ఏమిటంటే நன்மை என்னவென்றால் ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. அவரே உன்னை உயர்த்துவார். ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. அவரே உன்னை உயர்த்துவார். 37వ కీర్తన 37ஆம் சங்கீதம் 34వ వచనం చదివినట్లయితే 34ஆம் வசனத்தை படிக்கும் பொழுது యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ఆయన మార్గమును అనుసరించము, భూమిని స్వతంత్రించుకొనేటట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూసేది. గమనించండి దేవుని బిడ్డల, கவனித்து பாருங்க தேவ பிள்ளைகளே. మూడవదిగా மூன்றாவதாக ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. அவரே உன்னை உயர்த்துவார். ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. அவரே உன்னை உயர்த்துவார். పేదలను పైకి లేపి యెహోవా ప్రధానులతో కూర్చొని పెట్టనని రాయబడి, ஏழைகளை கீழேந்து உயர்த்து பிரதான ஆசாரியர்களிடத்தில் உட்கார வைப்பார். దేవుడు గమనించండి, తండ్రి కుమారుడిని యేసుని హెచ్చించినాడు. பிதா குமாரனை கர்த்தர் உயர்த்தினார். హల్లెలూయా. ஹல்லேலூயா.
గమనించండి దేవుని బిడ్డలారా, கவனித்து பாருங்க தேவ பிள்ளைகளே. యోసేపును ఐగుప్తు దేశములో ఉన్నత స్థానానికి ప్రభు హెచ్చించాడు. யோசேப்பை எகிப்து தேசத்துல உன்னதமான ஸ்தானத்துல கர்த்தர் உயர்த்தினார். దేవుడు తన ప్రజలను ఆశీర్వదించి கர்த்தர் தம்முடைய ஜனங்களை ஆசீர்வதித்து తన మహిమనిచ్చి தம்முடைய மகிமையை கொடுத்து వారిని కూడా ఉన్నతమైన స్థానాన్ని దేవుడిస్తాడు. அவர்களை உன்னதமான ஸ்தானத்திலே கொண்டு போவார். హల్లెలూయా. ஹalleluya. ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, బైబిల్ ఏం చెబుతున్నది? வேதம் என்ன சொல்கிறது? యాకోబు రాసిన పత్రిక யாக்கோபு 4వ అధ్యాయం 10వ వచనములో 4:10 వినయము గల వారిని దేవుడు హెచ్చిస్తాడు. கீழ்ப்படுகிறவர்களை கர்த்தர் உயர்த்துவார். హల్లెలూయా. హalleluya. కాబట్టి దేవుని బిడ్డలారా, ஆகிய தேவ பிள்ளைகளே, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. கர்த்தருக்காக காத்திருங்கள். ప్రభు కొరకును కనిపెట్టుకొని ఉండు. கர்த்தருக்காக காத்திருங்கள். తగిన సమయములో, ஏற்ற நேரத்திலே, తగిన కాలములో ஏற்ற காலங்களிலே ఆయనే మిమ్మలను హెచ్చిస్తాడు. அவரே உங்களை உயர்த்துவார். హల్లెలూయా. హalleluya. సంవత్సరాలు జరగవచ్చు, வருடங்கள் கடந்து போகலாம், దినాలు జరగవచ్చు, நாட்கள் கடந்து ఆయన போகலாம். చెప్పిన మాట ఎన్నడూ తప్పడు దేవుని బిడ్డలారా. அவர் சொன்ன வார்த்தை ஒருபோதும் மாறாது. హల్లెలూయా. హalleluya. యెహోవా కొరకును కనిపెట్టుకొని ఉండు. கர்த்தருக்காக காத்திருங்கள். ఆయనే నిన్ను రక్షిస్తాడు. அவரே உங்களை ரட்சிப்பார். ఆయన నీకు నూతన బలం ఇస్తాడు. அவரே உனக்கு புது பலனை கொடுப்பார். ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. அவரே உங்களை உயர்த்துவார். ప్రార్థన చేసుకో. ஜெபம் செய்வோம். కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. கண்களை மூடி ஜெபம் செய்வோம். ప్రభువా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉంటాను. ஆண்டவரே, உமக்காக நான் காத்திருப்பேன் ஐயா. దావీదు భక్తుడు అన్నాడే, தாவீது பக்தன் சொன்னாரே, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నా. ஆண்டவரே, உமக்கே நான் காத்திருக்கிறேன் ஐயா. ప్రియ సంగమా, பிரியமான సభయే, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. அவருக்காக காத்திருங்கள். తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. தவறாமல் கர்த்தர் உன்னை నీకు விடுவிப்பார். నూతన బలం ఇస్తాడు. உனக்கு புது பலனை கொடுப்பார். నిన్ను హెచ్చిస్తాడు. உன்னை உயர்த்துவார். పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు నాయన, మీరు మా ఒక్కొక్కరిని మీ వాక్యము చేత బలపరిచినందుకై స్తోత్రాలయ్యా. మేము మీ కొరకు కనిపెట్టుకుని ఉండేవారిగా, మీ నామాన్ని గణపరిచేవారిగా, మీకు నమ్మకస్తులుగా ప్రభువా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ నూతన సంవత్సరములో ప్రభువా విశేషముగా మీ కొరకు జీవించే వారిగా, మీ యందు భయభక్తులు కలిగిన వారిగా ప్రభువా మేము ఉండేవారిగా చేయమని ప్రార్థిస్తున్నా. వచ్చిన బిడ్డలను పేరు పేరున మీరు ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం దేవుని బిడ్డలారా.